దానికి కావాల్సింది నువ్వు. ఈ డబ్బు దానికోసమేగా మీ నాటకాలన్నీ. ఇప్పుడు దానికి నీకు సంతోషమేగా? నాయనా తండ్రి, ఇప్పుడు నీకు చెప్తున్నాను, నువ్వు దానికి చెప్పు. దయచేసి ఇంకెప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. కనీసం మా గురించి తలుచుకోనైనా తలుచుకోవద్దు. మా నాన్న మమ్మల్ని బతకనియండి. కనీసం అది చచ్చిందో బతికిందో కూడా మాకు అనవసరం. అది మా వైపు కన్నెత్తి చూడకుండా ఉంటే మాకు ప్రశాంతంగా ఉంటుంది. అమృత, మీ నాన్న నుంచి నిన్ను దూరం చేయడానికి చివరికి ఈ డబ్బు కూడా నీకు సహాయం చేసింది. నిజంగా నువ్వు దురదృష్టవంతురాలివే. ఇక మీ అమ్మా నాన్న మీద ఆశలు వదులుకోక తప్పదు. నందు, లోపలికెళ్ళు. ఆగు నందిని, ఈ విషయం నందినికి కూడా తెలియాలి. చూడమ్మా, పొలం అమ్మగా వచ్చిన డబ్బుల్లో దానికి నీకు సమానంగా పంచాను. ఇక దానికి మనకి ఏ సంబంధం లేదు. మళ్ళీ దాని గురించి ఇంట్లో ఎప్పుడైనా మాట్లాడావో జాగ్రత్త. లక్ష్మి, నీకు ఇదే చెప్తున్నాను. ఏమండి, మీరిచ్చిన డబ్బులు అమృత నిజంగా తీసుకుందా? సరాసరి దాని చేతికిద్దామని వెళ్ళాను, కానీ అది ఇంట్లో లేదు. మరి అమృతకిచ్చానంటున్నారు? ఉన్నాడుగా, దాంతో సంసారం చేసేవాడు, దాన్ని పోషించేవాడు. ఆ సాగర్గాడి చేతికిచ్చాను. వాడు తీసుకోకుండా ఏవో కథలు చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ కుదరవని వాడు ముఖాన్ని కొట్టొచ్చాను. అమృత ఉంటే తీసుకునేది కాదు. సంతకం పెట్టిన రోజు, నాన్న మీ ఆస్తి కోసం నేను సంతకం పెట్టట్లేదు, నాకు కావాల్సింది మీ ఆప్యాయత, ఆదరణ అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు పంతంగా ఇస్తే తీసుకునేది కాదండి. అవన్నీ నాకు తెలీదు. దాన్ని పీడ విరగడైంది. నాకిప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉంది. అంత మాట అనకండి. మన అమృతే కాదు, ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రుల నుంచి ఆశించే నిజమైన ఆస్తి ప్రేమేనండి. పెళ్ళయ్యాక పెళ్ళాం మాట విని కొడుకు మధ్యలోనే తల్లిదండ్రులకు దూరం అవుతాడేమో గాని, ఆడపిల్ల మాత్రం ఆదరించినా ఆదరించకపోయినా ఆస్తి ఆశించకుండా జీవితాంతం కూతురుగానే ఉంటుందండి. ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి మెట్టినింటికి పంపించినా పండక్కి పబ్బానికి ఇంటికొచ్చి చిటికెడు పసుపు కుంకుమ ఓ చీర తీసుకుని అదే మహాభాగ్యమని మురిసిపోతారు. కళ్ళ నిండా ప్రేమను నింపుకుని మెట్టినింటికి వెళ్ళిపోతారు. అంటే నేను చేసింది తప్పంటావా? తప్పో ఒప్పో నాకు తెలీదు. మరి నువ్వు మాట్లాడేదేంటి? అమ్మ చెప్పింది నిజం నాన్న. మీరు డబ్బులిచ్చిన విషయం తెలుసుకొని మళ్ళీ డబ్బులు తీసుకుని మన దగ్గరికి వస్తుంది నాన్న. అక్క తీసుకోదు. ఇదిగో, ఇలా అక్క అక్కని వరుస కలుపుతావనే దాన్ని డబ్బు తీసుకెళ్లి దాని మొక్కని కొట్టొచ్చింది. అయినా అది తీసుకొని వస్తే తీసుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు.
అదెందుకు తీసుకొస్తుంది? రాదులేండి. మీకెంత పట్టుదల ఉందో దానికి అంతే ఉంది. ఎంత కాదనుకున్నా అది మీ రక్తం పంచుకు పుట్టింది కదా. మీకున్న పౌరుషం పంతం దానికి ఉంటాయి. అందుకే దాని విషయంలో ఇంతవరకు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎవరి దారిన వాళ్ళం ఉండిపోయాం. అయినా ఇంకా ఏంటి దాని గురించి తెలుసుకునేది? అది చేస్తున్న పనులన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. చూస్తూ బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా ఎవరు ఏం చెప్పినా నాకు అనవసరం. మీరు కూడా దాన్ని మర్చిపోండి. అనవసరమైన ప్రేమలు పెంచుకోవద్దు. అక్క, ఈ ఆస్తి మనల్ని విడదీయలేదు. ఎప్పటికైనా నువ్వు నాన్నకి కూతురువే, నాకు అక్కవే. అమృత, సాగర్, నువ్వేమో మీ నాన్నను మర్చిపోలేక ఫోటో చూస్తూ బాధపడుతున్నావు. ఆయనేమో నిన్ను మర్చిపోవడానికి ఆస్తిని కూడా పంచిచ్చారు. ఏం మాట్లాడుతున్నావు సాగర్? మీ నాన్న నా రూమ్కి వచ్చారు. నాన్న నీ రూమ్కి వచ్చారా? భయపడకు, ఇక్కడ విషయాలేమీ ఆయనకు తెలియవు. అయినా నీ రూమ్కి ఎందుకు వచ్చారు? ఇంత డబ్బు ఎక్కడిది సాగర్? ఇదంతా నీ డబ్బు. ఆ రోజు నువ్వు వెళ్ళి సంతకాలు పెట్టొచ్చావు కదా, అందుకే ఆస్తిలో నీకు రావాల్సిన వాటా డబ్బులు ఇవ్వడానికి రూమ్కి వచ్చారు. ఈ డబ్బులిచ్చి ప్రశాంతంగా బ్రతకనేమని దండం పెట్టి వెళ్ళిపోయారు. నీ మీద ఎంత కోపం ఉంటే ఇలా చేస్తారు? ఈ డబ్బుతో మీ తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోయినట్టు. తండ్రి కూతుల బంధం ఆస్తి పంపకాలతో తెగిపోదు సాగర్. ఆయన తెంచుకోవాలని ఆరాటపడుతున్నాడే, అది నీకు తెలియటం లేదు. లేదు, నాన్న డబ్బు మనిషి కాదని నిరూపించుకున్నారు సాగర్. ఆ రోజు నువ్వేమన్నావు? సంతకాలు అవసరం వచ్చింది కదా అని వాళ్ళు కాళ్ల బేరానికి వచ్చారని కామెంట్ చేశావు. మా నాన్న గురించి ఇప్పటికైనా తెలిసిందా? ఆయన ప్రేమను పంచే మనిషే కానీ డబ్బు మనిషి కాదు. అసలు నాకు ఈ వాటా ఇవ్వకపోయినా నేనేమీ అడగను. కానీ ఆయనే స్వయంగా తీసుకొచ్చారు. నా మీద కోపంతోనే నన్ను దూరం పెట్టాలని ఇలా చేసుండొచ్చు. ఆ కోపం వెనుక ప్రేమ ఉంటుంది సాగర్. నేను ఆయన కూతుర్ని కాదనుకున్నప్పుడు నాకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు. కూతురు అనుకున్నారు కాబట్టే వాటా ఇచ్చారు. వాళ్ళు నీ మీద ఆశలు వదులుకున్నా నువ్వు మాత్రం వదులుకో అమృత. అయినా నువ్వు తీసుకోకుండా ఉండాల్సింది సాగర్. అసలు నేనెందుకు తీసుకుంటాను? నేను చెప్పేది వింటే కదా. కోపంతో దిమ్మ మీద పెట్టి వెళ్ళిపోయారు. సరే, నేను ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. వద్దమృత, అలాంటి పని చేయకు. నువ్వు మీ నాన్నని ఎంత గొప్పగా ఆరాధిస్తున్నావో దాన్ని అలాగే మనసులో ఉంచుకో. ఇప్పుడు ఈ డబ్బు తీసుకొని వెళ్ళటం, ఆయన ఏదో ఒక మాట తిట్టడం, నువ్వు ఏడుస్తూ రావటం, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? లేదు సాగర్, ఈ డబ్బుంటే నందిని పెళ్లి కోసం ఉపయోగపడుతుంది. కరెక్టే అమృత, కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుండి నీకు ఎలాంటి సహాయం అందదు. కనీసం ఈ డబ్బు ఏ విధంగానైనా నీకు ఉపయోగపడవచ్చు. అందుకే నీ దగ్గరే ఉంచు.
అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది డబ్బు గురించి కాదు, నీ గురించి. తాతయ్య ఏం చెప్పారు? వికాస్ పెళ్లికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? ఏమో, వాడంత ఈజీగా ఒప్పుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒప్పుకున్నాడు, కానీ ఓ కండిషన్ పెట్టాడు. ఏంటది? నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా అమ్మ నాన్నని తీసుకొచ్చి చూపించాలంట. నేను ఊహించింది కరెక్టే. వాడు ఒప్పుకున్నాడంటే అందులో ఏదో ఒక మాస్టర్ ప్లాన్ ఉండే ఉంటుంది. మరి తాతయ్య ఏమన్నారు? నా దగ్గరికి వచ్చి అమ్మా నాన్న వివరాలు అడిగారు, కానీ నేను చెప్పలేదు. సిటీలోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో చెప్పలేనని గుడిలో ఒట్టు వేయించుకునే విషయం చెప్పాను. అప్పుడైనా ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారు. అమృత, తాతయ్యని కూడా మోసం చేయడానికి వికాస్ ఏదో ప్లాన్ వేశాడు. అందుకే మీ అమ్మా నాన్నలను అడ్డు పెట్టుకున్నాడు. వాడిని వదిలిపెట్టిన అమృత. సాగర్, నువ్వు ఆవేశపడకు. లేదమృత, నువ్వేం భయపడకు. ఈ సమస్యను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నేను తాతయ్య దగ్గరికి వెళ్ళొస్తాను. ఛీ, నువ్వు ఒక మనిషివేనేంట్రా? నీకన్నా పశువులు నయం. అమృత జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఆ రోజు కిడ్నాప్ చేసిన పాపానికి అమ్మా నాన్నలకు దూరమే అవుట్ హౌస్లో ఉండి నానా కష్టాలు పడుతోంది. ఇంకో 4 రోజులు ఆగితే తన చదువు పూర్తి చేసుకుని మీ ఇంటి నుంచి వెళ్ళిపోయేది. ఇంతలో ఎందుకురా ఇంత దారుణమైన పని చేశావు? అసలు నీకు మనసు ఎలా వచ్చిందిరా? రేయ్, మాట్లాడింది చాలు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమృతకి మీ తాతయ్య న్యాయం చేస్తారో లేదో అని తెలుసుకోవడానికి వచ్చాను. తాతయ్య వరకు అక్కర్లేదు, నేను చెప్తున్నాను. అమృతను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. బట్ అమృత అమ్మా నాన్న ఎవరు, ఎక్కడున్నారు? వాళ్ళని తీసుకొచ్చి నాకు చూపించు. ఆ తర్వాత అమృత మెడలో తాళి కడతాను. రే వికాస్, నీవి దొంగ నాటకాలని నాకు తెలుసు. తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావు. రేయ్, ఇందులో ప్లాన్ ఏమీ లేదురా. రే, మాస్టర్ ప్లాన్ వేసి తప్పించుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను గంగాధరం అంత అమాయకుని కాదు. నీ గురించి మొత్తం నాకు తెలుసు. నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఫైనల్గా అమృతని పెళ్లి చేసుకోవాలి. చేసుకోకపోతే నీకు 2 ఆప్షన్స్. ఒకటి అమృతతో పెళ్ళి కోదంటే చావు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. అమృతను రేప్ చేసిన రోజే నా చేతిలో చచ్చేవాడివి, కానీ తాతయ్య నన్ను ఆపారు. అమృతకి న్యాయం జరుగుతుందని తాతయ్య చెప్పినట్టు ఊరుకున్నాను. నువ్వు కూడా తాతయ్య చెప్పినట్టు విను. మీ అమ్మ నాన్న పరువు, మీ ఇంటి గౌరవం కాపాడడానికి ప్రయత్నం చెయ్యి. అమృతకి ఎవరు సహాయం చేయకపోయినా నేనున్నాను. తనకి న్యాయం జరిగే వరకు నిన్ను వదిలిపెట్టను. నువ్వు వదిలేదేంట్రా? నేను నిన్ను వదలగలను. రేయ్, ఈ తెలివితేటలే వద్దంటున్నాను. రేయ్, తాతయ్య నీ చేత అమృత మెడలో తాళి కట్టించకపోతే నిన్ను ఎలా చంపాలో 100 రకాలుగా ఆలోచించాను. రేయ్, వదలరా, ఒక్క దెబ్బకి చస్తా. ఎప్పుడు ఎలా చేస్తావో తెలియకుండా పనిష్మెంట్ ఇస్తాను. మ్యారేజ్ ఆర్ డెత్, రెండింట్లో ఏం కావాలో డిసైడ్ చేసుకో.
తాతయ్య, ఓ నువ్వా సాగర్, కూర్చో. ఏంటి తాతయ్య, అసలు ఏం జరుగుతుంది? మీరు నాతో ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ఆవేశపడకు సాగర్, అన్నీ నేను ఆలోచించే చేస్తాను. అమృత తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే గానీ వికాస్ పెళ్లి చేసుకోనని చెప్పాడు. అదెలా కుదురుతుంది తాతయ్య? వికాసు అమృత తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు నేను వెనక్కు తగ్గిన మాట వాస్తవం. అమృతని మనవరాలుగా ఆదరించిన ఆమె పెళ్లి విషయం ఆ పిల్ల తల్లిదండ్రులకు తెలియకుండా ఎట్లా అని ఆలోచించాను. అమృతకి అమ్మా నాన్న ఉన్నా ఆదరిస్తారన్న ఆశలే తాతయ్య. అవును సాగర్, అమృత పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా బాధపడ్డాను. తాతయ్య, అమృతకి ఇప్పుడు మీరే అమ్మా నాన్న అన్ని, ఇక మీ వల్ల కూడా కాదంటే చెప్పండి. అమృతని తీసుకొని నేనే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. సాగర్, మనం ఇలా ఆవేశపడితే అమృత జీవితం ఇంకా అల్లరి పాలవుతుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు తాతయ్య. అమృతని వికాస్ పెళ్లి చేసుకోవాల్సిందే, లేదంటే వాడు జైల్లో కూర్చోవాలి. అది కాదంటే వాడు ప్రాణం తీసి నేనే జైలుకి వెళ్తాను. లేదు సాగర్, అమృత పెళ్లి వికాస్తోనే జరుగుతుంది, జరిపించి తీరుతాను. అమృత ఈ ఇంటి కోడలు. వికాస్ని చూస్తుంటే అమృతని పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం కలగటం లేదు తాతయ్య. ఒక ఫ్రెండ్గా అమృత గురించి నువ్వు ఎంతో ఆలోచిస్తున్నావు. నీకంటే ఎక్కువగా అమృత సమస్యను ఎలా పరిష్కరించాలా అని నేను ఆలోచిస్తున్నాను. మీ మీద నాకు నమ్మకం ఉంది తాతయ్య. మరి అలాంటప్పుడు ఎందుకే ఆవేశాలు కావేశాలు? నేను బ్రతికుండగా అమృతకు అన్యాయం జరగదు, జరగనివ్వను. సరేనా? అలాగే తాతయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది. సాగర్ మన ఇంటికి ఎందుకు వచ్చాడు? వాడికి ఇక్కడేంటి పని? ఆ రోజు అవుట్ హౌస్ నుంచి మెడబెట్టి బయటికి అంటేసాం. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంట్లోకి వచ్చాడు? పైగా చంపేస్తాడని బెదిరిస్తాడా? ఎవరిని చూసుకుని వాడింత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? చక్రం, మీరంతా కలిసి సమస్యని పక్కదారి పట్టించకండి. తాతయ్య, సమస్యని పక్కదారి పట్టిస్తుంది మేం కాదు, వాడు. అసలు మన ఫ్యామిలీ గొడవలో తలదొచ్చడానికి వాడికి ఏం హక్కు ఉంది? అమృత ఫ్రెండ్గా సాగర్కి మాట్లాడే హక్కు ఉంది. అసలు సమస్య సాగర్ కాదు, అమృతతో నీ పెళ్లి. నేను చేసుకోనని చెప్పానా? కండిషన్ ప్రకారం అమృత తల్లిదండ్రులు తీసుకొచ్చి చూపించండి, నేను చేసుకుంటాను. అవును, మేము కూడా అదే చెప్తున్నాం. కన్యాదానం చేయడానికైనా కన్న తల్లిదండ్రులు ఉండాలి కదా. అమృత తల్లిదండ్రులు రారు. ఏ కూతురు పెళ్ళంటే తల్లిదండ్రులు ఎందుకు రారు మామయ్య గారు? వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చే పరిస్థితుల్లో లేరని అమృత చెప్పింది. ఇక ఆ విషయం వదిలేయండి. లేదు తాతయ్య, నేను ముందే చెప్పాను, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అమృత తల్లిదండ్రులను చూపిస్తేనే పెళ్లి. అవును, వాడు న్యాయంగానే మాట్లాడుతున్నాడు కదా నాన్న. నా కొడుకు ఎప్పుడు మాట తప్పడు, మీరు మాట తప్పకండి. అమృత తల్లిదండ్రులు వస్తేనే మేము ఈ పెళ్లికి ఒప్పుకుంటాం.